హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఏమిటంటే నెంబర్ 1, మనం హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగడం ద్వారా మనం వెయిట్ లాస్ అవుతాం. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం. నెంబర్ 2, మనం హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగడం ద్వారా మనం చాలా హెల్తీగా ఉంటాము, ప్రతిరోజు యాక్టివ్గా ఉంటాము. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం. నెంబర్ 3, మనం హెర్బలైఫ్ అఫ్రెష్కి ఆల్టర్నేట్గా హెర్బలైఫ్ అఫ్రెష్ లాంటి డ్రింక్ను మనం ఇంట్లో నేచురల్గా చాలా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలి. నెంబర్ 4, మనం హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగడం ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఉంటే అవి ఏమిటి. ఈ 4 విషయాలను ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేమిటంటే ఇంతవరకు మీరు మన ఛానల్కి కొత్త అయితే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు బూస్ట్ హార్లిక్స్తో సమానం. దీంతో నాకు కొత్త వీడియోలు చేయాలి అన్న ఆసక్తి కూడా కలుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగటం ద్వారా మనం వెయిట్ లాస్ అవుతామా? అవును ఫ్రెండ్స్, మనం వెయిట్ లాస్ అవుతాము. హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ అనే కాదు, మనం ఇడ్లీ తీసుకున్నా సరే, లెమన్ వాటర్ తీసుకున్నా సరే, మనం ఉదయం పూట ఏ ఫుడ్ అయినా సరే కొద్దిగా తీసుకుంటే చాలు వెయిట్ లాస్ అవుతాము. అది హెల్తీగా కాదు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఫాస్టింగ్ చేయడం ద్వారానో ఫుడ్ తగ్గించడం ద్వారానో వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్తో పాటు మజిల్ లాస్ కూడా అవుతారు. మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలంటే జిమ్కి పోండి, రన్నింగ్ చేయండి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, మీకు కావాల్సినంత ఫుడ్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగటం ద్వారా రోజు మొత్తం హెల్తీగా యాక్టివ్గా ఉంటాము. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం. మనం హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగటం ద్వారా రోజు మొత్తంలో హెల్తీగా మరియు యాక్టివ్గా ఉంటాము. ఎందుకంటే ఇందులో కెఫిన్ ఉంటుంది. ఇందులో కెఫిన్ ఒకటే కాకుండా అల్లం అనే, లెమన్ అనే ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. నెంబర్ 3, హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ లాంటి ఆల్టర్నేట్ డ్రింక్ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. హౌ టు మేక్ లెమన్ టీ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ వస్తాయి, ఏదో ఒకటి ఫాలో అవ్వండి. నెంబర్ 4, హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగటం ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? మనం హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగటం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. మనం హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగటం ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి. మనం లెమన్ టీ తాగితే ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో హెర్బలైఫ్ అఫ్రెష్ డ్రింక్ తాగినా అటువంటి బెనిఫిట్సే వస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే ఫుట్బాల్ ప్లేయర్ కొనుక్కోమన్నాడనో, క్రికెట్ ప్లేయర్ కొనుక్కోమన్నాడనో, మీ ఇంటి దగ్గర వాళ్ళు సజెషన్ చేశారనో వాడకండి. మీరు ఒకసారి యూస్ చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తేనే వాడండి. ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదంటేనే వాడండి. ఈ వీడియో ద్వారా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.